అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ 7వ లిస్టు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే కర్నూలులో సీట్లు మార్పు జరుగుతుందనేటువంటి నేపథ్యంలోనే పెద్ద దుమారం లేస్తుంది. కర్నూలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఇలియాజ్ను తీసుకొస్తున్నారు, హఫీజ్ ఖాన్ను పక్కన పెడుతున్నారు. రాజ్యసభ సీట్ ఇచ్చి అతను పై స్థాయికి పంపిస్తున్నారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగేటువంటి క్రమంలోనే ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గతంగా సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ రామ్ సుబ్బారెడ్డి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే రామ్ సుబ్బారెడ్డి ఎదురుగానే వైసీపీ వర్గానికి సంబంధించిన హఫీజ్ వర్గానికి సంబంధించిన కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ కూడా గెరావ్ చేశారు, ఆందోళన చేశారు. తమ నాయకుడు హఫీజ్ ఖాన్కి సీట్ ఇవ్వకుండా మరి ఎవరు కనీసం ముక్కు మొహం తెలియని వారికి మీరు సీట్లు ఇస్తున్నారు, ఇలాంటి వారికి ఇవ్వడం వల్ల కనీసం ఇక్కడ గెలిచేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం కొంతమంది స్వప్రయోజనాల కోసం చెప్పినటువంటి కొంతమంది నాయకుల మాటలు విని ఈరోజు మా నాయకుడికి సీట్ లేకుండా చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. రామ్ సుబ్బారెడ్డిని నిలదీశారు, తమకు సీటు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమన్వయకర్తల సమావేశంలో అందరూ కూడా అంటే కార్పొరేటర్లు, కార్యకర్తలు అందరూ కూడా తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చారు రామ్ సుబ్బారెడ్డి ఎదురుగానే. అయితే ఈ నేపథ్యంలోనే రామ్ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా కార్పొరేటర్లతో కొంతమంది ముఖ్య కార్యకర్తలతో హఫీజ్ ఖాన్ ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేసుకునే నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఒక ఇద్దరు పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. పెట్రోల్ వేసుకొని పైన ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశారు. కేవలం కొంతమంది మాటలు విని జనబలం ఉన్నటువంటి నాయకుడికి సీటు ఇవ్వకపోవడం వల్లే ఇక్కడ వైసీపీ సీటు ఓడిపోయేటువంటి ఖాయము. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి, మా నాయకుడికి సీటు ఇవ్వకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో మేము వైసీపీకి వేరే పార్టీకి వెళ్ళకపోయినా సరే వైసీపీకి మాత్రం సీటు వేసేటువంటి పరిస్థితి లేదు, అందరూ కూడా సహాయ నిరాకరోద్యమం చేస్తామనేసి అల్టిమేటం జారీ చేశాడు రామ్ సుబ్బారెడ్డికి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కర్నూలు నియోజకవర్గంలో సీటు మారుస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పునరాలోచన పడతారా, హఫీజ్ ఖాన్కి మళ్ళీ తిరిగి సీటు ఇస్తారా లేదనేటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏదేమైనా మాత్రం నిన్నటి రోజున కార్యకర్తల సమావేశం మాత్రం ఉదయం నుంచి సాయంకాలం వరకు కార్యకర్తలను ఓదార్చేందుకు వారిని సమన్వయం చేసేందుకు రామ్ సుబ్బారెడ్డి తీవ్ర కసరత్తే చేశారు. అయినప్పటికీ ససమేర అంటున్నారు హఫీజ్ ఖాన్ వర్గం. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఎటువంటి పరిస్థితుల్లో మీరు రాజ్యసభ వెళ్ళడానికి లేదు, ఢిల్లీ రాజకీయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, గల్లీ రాజకీయాలే మనం చూసుకుందాం, ఎమ్మెల్యేగానే మీరు పోటీ చేయాలని మరోవైపు హఫీజ్ ఖాన్ మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తనకు ససమేర అంటున్నా కూడా నేను జగన్ మాటే వింటాను, జగన్ చెప్పినటువంటి బాటలు నడుస్తాను, జగన్ అన్నకు మాట ఇచ్చాను, నేను తప్పనిసరిగా ఆ మాట కట్టుబడాలి, ఇక్కడ ఏ అభ్యర్థి ఉన్నా మనం సహకరించాలనేసి మరోవైపు కార్యకర్తలకు సమన్వయం నచ్చ చెప్తా ఉన్నా కూడా ససమేర అనేటువంటి పరిస్థితి అయితే కర్నూలు నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ మాత్రం కర్నూలు నియోజకవర్గం మీద ఉంది. ఇప్పటికీ కసరత్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు అధిష్టానము వైసీపీ అధిష్టానం కర్నూలు నియోజకవర్గ సీటు మార్చాలా లేదనేటువంటి మాత్రం ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఫైనల్ కసరత్తు అయితే కాలేదు. మరి ఏం జరుగుతుందనేటువంటి మాత్రం కాలం సమాధానం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.